మనుషులు కానీ సమాజానికి కానీ ఏదైనా విపత్తు వచ్చినా, యాక్సిడెంట్ వచ్చినా, వరదలు వచ్చినా, భూకంపాలు వచ్చినా తట్టుకుని నిలబడగలుగుతారు. కానీ ఎవరైనా అన్యాయం చేస్తే మాత్రం నిద్ర పట్టదు, తిండి సహించదు. న్యాయం జరిగేదాకా పోరాడాలి, న్యాయం జరగాలి అని కోరుకుంటారు. దానివల్ల జరిగిన ఫిజికల్ హామ్ కంటే కూడా సైకలాజికల్ హామ్, ఒక రకమైన అభద్రతా భావం, ఇవి మనిషిని నిద్రపట్టకుండా చేస్తాయి. అదే విషయం సమాజం మొత్తం విషయంలో గత 5 సంవత్సరాలుగా జరిగింది. దాని గురించి అని చెప్పి నేను అప్పుడు ఫైట్ చేసినా, ఇప్పుడు చేస్తున్నా కానీ నా ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే జరిగిన అన్యాయాలను సరిదిద్దాలి, బాధితులకు న్యాయం జరగాలి, తప్పు చేసిన వాళ్ళు శిక్షకి గురవ్వాలి, కనీసం వాళ్ళ తప్పుల్ని ఎక్స్పోజ్ చేయగలగాలి. అలాగే ఏ ఆర్థిక నేరాల ద్వారా సంపాదించినటువంటి ధన బలంతో, మదంతో దుర్మార్గాలన్నీ చేశారో వాటిని ఎక్స్పోజ్ చేసి ఆ ఆర్థిక నేరాలని ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకెళ్లాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భవిష్యత్తు, రాష్ట్రం భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని నేను రిటైర్ అయిన తర్వాత నా జీవిత మార్గాన్ని ఎంచుకున్నాను. ఇందులో మీ అందరి నుంచి మోరల్ సపోర్ట్, అలాగే టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ మీ పార్టిసిపేషన్ కూడా కోరుకుంటున్నాను.